కళ్యాణ్ గారిని ఎందుకు కొట్టాలి చెప్పుదా? ఏం తప్పు చేశారు? ఎవరిదన్నా ఇల్లులు కూల్చారా? ఎవరిదన్నా భూమిలు ల్యాండ్స్ కబ్జా చేశాడా? ఎవరన్నా అన్యాయం చేశారా? ఎందుకు కొట్టాలి? ఇక్కడ రాకూడదు చేయకూడదు అంటే ఇప్పుడు తెలంగాణ ఏపీ ఏమి ఇండియా పాకిస్తాన్ కాదు కదా, ఈ రెండు ఏమి ఎనిమి కంట్రీస్ కాదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళకి ఇంక జాబ్స్ ఏమి రావు, రెండు సపరేట్ అయిపోయింది. ఆల్రెడీ విడిపోయారు తెలంగాణ ఆంధ్ర. విడిపోయాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఫైర్ ఎందుకు పెడుతున్నారు? పాలిటిక్స్ని తీసుకెళ్ళి మళ్ళీ నిప్పులు ఎందుకు పెడుతున్నారు? ఏం అవసరం? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఏమి రావు, నాన్ లోకల్ కింద వస్తారు. రెండు టూ స్టేట్స్ కూడా తెలుగు రాష్ట్రాలే, తెలుగు మాట్లాడే వాళ్ళే, అయినా విడిపోయారు పడగా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పు తీసుకొడతా ఓన్లీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఒక్కలే ఉన్నారా? నేపాల్ వాళ్ళు లేరా? గుజరాత్ వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇండియా నుంచి ఆల్ ఓవర్ ది ఇండియా ఆల్ స్టేట్స్, గుజరాతీలు, మరాఠీలు, రాజస్థాన్ వాళ్ళు అందరూ అసలు అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ. ఓకేనా? మన అన్ని స్టేట్స్ కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళందరిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని చెప్పు తీసుకొడతా వస్తే ఊరుకొని అంటాను. ఈమెవరు అసలు? ఆమె సొంతగా చెప్తుందా లేదంటే ఆమెకి వెనకాల ఏమైనా రాజకీయ బలం ఉందా? పెయిడ్ ఆర్టిస్టా? వెనకాల ఆమెకి పొలిటీషియన్స్ ఎవరైనా మనీ ఇచ్చి అలా చెప్పిస్తున్నారేమో అని నేను అనుకున్నా. ఒక సామాన్య మహిళ ఒక డిప్యూటీ సీఎంని చెప్పు తీసుకుని పోస్టర్లు పెట్టి కొట్టే అంత గట్స్ ఉండవు. తనకి ఎవరైనా మనీ ఇచ్చి చెప్పిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంత నీచమైన పని ఏం చేశారు? చెప్పు తీసి ఎందుకు కొట్టాలి? ఒక సామాన్య మహిళ ఒక డిప్యూటీ సీఎంని చెప్పు తీసి కొట్టే అంత గట్స్ లేవు. పోస్టర్ మీద చెప్పు తీసే అంత సీన్ లేదు. పెయిడ్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాను. తనకి రాజకీయంగా వెనకాల పొలిటీషియన్స్ సపోర్ట్ ఉంది. వాళ్ళు మనీ ఇచ్చి ఇంత చెప్పిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసి పలానా వాళ్ళు అసూయ పడుతున్నారు, జెలస్గా ఉంది, వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవరేమో, ఆ భయంతో పవన్ కళ్యాణ్ గారు వస్తే మళ్ళీ ఇక్కడ సీఎం అవుతారని భయం వేసి వాళ్ళు ఆమెకి మనీ ఇచ్చి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఆమెతో చెప్పిస్తున్నారని నేను అనుకున్నాను.